అందరు కూర్చుంటే కనిపిస్తుంది. రన్నింగ్ కామెంటరీ ఇవ్వాలమ్మా. ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్రికెట్ కామెంటరీ లాగా ఇవ్వాలి. ఎంత లీటరా? లేకపోతే మీరు ఏదో చేస్తున్నారు, అందరూ మీ దగ్గర వచ్చి గోమూత్రం పెట్టాము. లీటర్ అది ఏం తయారు చేస్తున్నారు? తులసి ఘనవటి చేస్తున్నాం. తులసి ఘనవటి. ఈ తులసి అన్నిటికీ కూడా అన్ని వ్యాధులకి ఉపయోగపడుతుంది కాబట్టి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. ఎవరన్నా ఒక్కడి తీయండి వీడియో. ఎవరికేం చెప్పట్లేదు మీరు, ఏదో అన్ని దాంట్లో ఎవరికేం తెలియదు. అన్నీ పోసి చెప్దాం అనుకున్నాం. అందరు కూర్చోండి, అందరు దృష్టి చూస్తున్నారా? 1 లీటర్ సుమారున గోమూత్రం తీసుకున్నాము. అది పొయ్యి మీద పెట్టాము, దాన్ని మరిగిస్తున్నాము. కొంచెం సేపు మరిగిన తర్వాత తులసి ఘనవటి తయారు చేస్తాం. తులసి ఘనవటి. ఈ తులసి ఘనవటి అన్ని వ్యాధులకి ఉపయోగించుకోవచ్చు మనం. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు, కడుపులో నొప్పి, ఎలాంటి జ్వరాలైనా, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినా, వైరల్ ఫీవర్స్ అయినా, చివరికి డెంగ్యూ లాంటి వ్యాధుల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు వీటిని. ఆ గోమూత్రాన్ని మరిగించేటప్పుడు మనం 1 కేజీకి దీని లెక్క ఏంటంటే 10 లీటర్ల గోమూత్రానికి 1 కేజీ పచ్చిమూలిక ఏదైనా వేసుకుంటాం. అంటే ఇప్పుడు 1 కేజీకి 100 గ్రాములు సుమారు వేసుకుంటున్నాం ఆకులు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. 1 లీటర్ కొంచెం తగ్గిదా? 1 లీటర్ గోమూత్రానికి 100 గ్రాములు తులసాకులు తీసుకుంటున్నాం. తగ్గియాలి, బాగా తగ్గించాలి. తక్కువ బంద్ మళ్ళీ అయితే సంతోష పసుపు ఇవ్వరా? పసుపు ఇదంతా దేనికోసం అసలు? తులసి ఘనవటి తయారు చేయటం. తులసి ఘనవటి. తులసి ఘనవటి అది హెడ్డింగ్ పెట్టుకోవాలి అందరూ. అయితే వెంటనే గోమూత్రంలో ఏమేయకూడదు. గోమూత్రం కొద్దిగా మరిగిన తర్వాత గోమూత్రం కనీసం 1 పొంగు రావాలి. 1 పొంగు వచ్చిన తర్వాత పసుపు 1 చెంచాడు. అది కూడా ఆర్గానిక్ పసుపు అయి ఉండాలి. తులసి దళాలు కూడా సేకరించుకునేటప్పుడు ఏ మచ్చలు లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైన తులసి దళాలు తీసుకోవాలి. దొరికితే కృష్ణ తులసి తీసుకోవాలి. పసుపు క్వాలిటీ బాగుంది. ఇలా మరిగిస్తూ ఉండాలి. మరిగిస్తూ ఉంటే ఇక 1/2 లీటర్ మిగిలేంత వరకు మరిగించాలి. 1 లీటర్ గోమూత్రం 1/2 లీటర్ వరకు రావాలి. ఏ రోజు ఆ రోజు అయితే బెస్ట్. అలా చేయలేకపోతే ఏం చేయాలంటే మనం ఎల్లుండి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అవతల ఎల్లుండి 1 వారం లోపు వరకు అయితే ఒక పొయ్యి మీద పెట్టేసి కొంచెం పసుపు వేసి 4-5 పొంగులు రానిచ్చి దాన్ని చల్లారిన తర్వాత స్టాక్ పెట్టుకోవాలి. వారం లోపు ప్రిపేర్ చేసుకోవాలి. వారం తర్వాత పనికిరాదు. ఇలానే ఇప్పుడు తులసి ఘనవటి చేస్తాం కదా, ఇది అలానే తిప్పతీగ చేసుకోవచ్చు, తంగేడు చేసుకోవచ్చు. మన దగ్గర ఏ మూలికలు అందుబాటులో ఉంటే ఆ మూలికలు వేరువేరుగా చేసుకోవచ్చు. కొండపిండి ఆకు చేసుకుంటే కిడ్నీ స్టోన్స్కి వాడతాం. తిప్పతీగ వాడుకుంటే ఇక జనరల్ ఇన్ఫెక్షన్స్కి వాడతాం. ఇప్పుడు కలబంద చేసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గటానికి వాడతాం. పారిజాత ఆకులతోటి అర్పు చేసుకున్నామని ఘనవటి చేసుకున్నాం అనుకోండి, వాతపు నొప్పులు తగ్గటానికి. ప్రాసెస్ మొత్తం ఇదే. లీటర్ గోమూత్రము, 100 గ్రాముల మూలిక, 1 చెంచా పసుపు. మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. తులసి ఘనవటికి తులసి ఆకు కంపల్సరీ. తిప్పతీగ కావాలంటే తిప్పతీగది. ఎన్ని వ్యాధులు తగ్గిస్తుందో అన్ని వ్యాధులు తగ్గిస్తుంది. మనకి తులసి అందుబాటులో లేని టైంలో తంగేడు వేసుకోవచ్చు. ఇప్పుడు తంగేడు దొరికే సీజన్ కాబట్టి ఒక 15-20 లీటర్లు తంగేడు చేసి పెట్టుకుంటే
సంవత్సరం మొత్తం మీద మనకి చిన్న జలుబుల దగ్గర నుంచి క్యాన్సర్ వ్యాధి వరకు కూడా ఇవ్వచ్చు మనం. అంత బాగా పనిచేస్తుంది. ఇదేది చేసుకున్నా కూడా గోమూత్రం సేకరించేటప్పుడు అమావాస్య నాడు తీయద్దు, ఏకాదశి నాడు తీసుకోవద్దు, గోమాతలు ఆరోగ్యంగా లేనప్పుడు తీసుకోవద్దు, చూడి గోమాతలే తీసుకోవద్దు. అంటే 7 నెలల కన్నా ఇంకొక 41 రోజులలో ఈంతది అనే గోమాత తీయద్దు. ఈనిన తర్వాత కూడా 1 నెల రోజుల వరకు కూడా మనం ఔషధానికి వాడద్దు. 2 నెలల వరకు ఔషధానికి వాడద్దు. ఈ కడుపుతోటి ఉన్న గోమాత మూత్రం దేనికంటే కేవలం కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాడతాం. అది కూడా ఉపయోగపడుతుంది, కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకే వాడతాం. మనం ఇలాంటి ఔషధాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు దాని యొక్క ప్యూరిటీ అంటే మంచిగా రావాలి రిజల్ట్ అంటే మనం ఈరోజు సేకరించే గోమూత్రంతో ఔషధం చేసుకోవాలనుకున్నాం అనుకోండి, నిన్న దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి. నువ్వులు, బెల్లము, ఇంకా కొబ్బరి, అట్లా దానికి ఇష్టమైన ఆహారం పెట్టి దానికి మంచి కాళ్ళకి నమస్కారం చేసి, అమ్మ రేపు ఉదయం ఔషధం చేసుకోవాలనుకుంటున్నామని నమస్కారం చేస్తే దాంట్లో ఔషధం రేట్లు అనేది చాలా చాలా వాల్యూస్ పెరుగుతాయి దానికి. అంటే సంతోషంగా ఉంటుంది. నాకు ఇష్టమైన, మనం కూడా చూడండి, ఒక చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు ఎంత సంతోషపడతారు. ఆమెకు కూడా ఇష్టమైన ఆహారం ఉంటుంది కదా, కొబ్బరి అని, బెల్లం అని. ఏదో ఈ గడ్డి ఆ గడ్డి పెట్టి మనం అడిగితే మనకి ఔషధం క్వాలిటీ రాదు. మనం చెప్పుకోవాలి, గోమాతకు అర్థం కాదు అనుకోవద్దు, చెప్పుకోవాలి. అమ్మ మేము రేపు దీనికోసం చేద్దాం అనుకున్నాం, దీనికోసం చేద్దాం అనుకున్నామని. బ్రాహ్మీ ముహూర్తంలో సేకరించాలి సాధ్యమైనంత వరకు. తెల్లవారుజామున 4 దగ్గర నుంచి 6 ఉదయం సూర్యోదయంలోపు వరకు సేకరించుకోవాలి. ఇంకా ఏ గోమూత్ర సేకరణలో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇది అయ్యేలోపు. లేదు 2 సంవత్సరాలు నిండు 2.5 సంవత్సరాలు నిండు ఉండాలి. 2.5 సంవత్సరాలు నిండు ఉండాలి. మూపురం సరిగా ఉండాలి, గంగడోలు సరిగా ఉండాలి, దేశీయ ఆవై ఉండాలి. మళ్ళీ కట్టేసి గోశాలల్లో ఉన్న గోమూత్రం పనికిరాదు. ఓన్లీ టెర్రస్ గార్డెన్లో వాటిలో ఉపయోగించుకోవడం వరకే వస్తుంది. మనం అడవికి పంపించుకునేవే, అడవికి బయటికి మేయటానికి వెళ్ళినప్పుడే అవి వివిధ ఆకులు తింటాయి కాబట్టి ఔషధాన్ని విలువలు ఉంటాయి దాంట్లో. అట్ ది సేమ్ టైం ఏమైంది, మళ్ళీ సూర్యరశ్మి నుంచి వచ్చే కాంతి కూడా ఉంటుంది కాబట్టి గోమాతకు నమస్కారం చేసి తీసుకోవాలి. అలానే గోమూత్రం ముందు నేలను తాకాలి. నేలను తాకిన తర్వాత మాత్రమే మనం పాత్ర పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ని కొంచెం మళ్ళీ వదిలేయాలి. చివర్లో పట్టకూడదు, మధ్యలో పట్టుకోవాలి. అది నేలను తాకిన తర్వాత మాత్రమే పట్టుకోవాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అది మరిగేలోపు మనకి సమయం కూడా పైన పెట్టేసి మనకి దొరికినన్ని హెర్బ్స్ చేసేసుకుంటాం. అది A to Z అనమాట టాబ్లెట్స్. ఒకటేసారి అంత పెద్ద కాకుండా ఏదన్నా ఒకటి నేర్పించాలి. ఈ గో ఆధారిత ఏది వాడినా కూడా నాన్ వెజ్ మానేయాలి. ఇవి వాడుతున్నాం మనకు రిజల్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళు ముందు మనం చేసే పొరపాట్ల నుంచి మనం ఏ పొరపాటు చేయకుండా ఉండాలి. నాన్ వెజ్ మానేయాలి, మసాలాలు తినకూడదు, డీప్ ఫ్రైలు తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు. ఈ ప్యాకెట్లలో వస్తే కుర్కురేలు, కరకరాలు అవి మానేయాలి. కరకరా తిన్నామంటే అయిపోయినట్టు మా గురువుగారు చెప్తారు. దోశలు, చపాతీలు తినటం వల్ల బాడీలో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. శరీరంలో నకారాత్మక శక్తి ఎప్పుడైతే ఫామ్ అయితే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. దోశ కూడా మొన్న శరీరకి వెళ్ళినప్పుడు గురువుగారు చెప్పారట, దోశలు తినకూడదు, చపాతీ తినకూడదు, కాల్చినవి వేగినవి తినకూడదు, ఉడికినవి మాత్రమే తినాలి. చిన్న సమాచారం, మినుములు, తర్వాత పెరుగు, దహివడ ఉంటుంది కదా, అది కూడా అది దురదలు ఉన్న వాళ్ళకి, నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా పెంచుతుంది. దహివడ మంచిది కాదు. ఏం పౌడర్ అది అంటే ఓకే. సమయం ఉంటే చెప్తా జీ, అది వద్దంటే మా ఇప్పుడు
చెప్పండి ఏమేస్తున్నారు చెప్పండి. ఇందులో ఆవు పేడతో పిడకలు చేసి అది చెక్కల మీద ఆరబెట్టిన పిడకల పొడి. అది పిడకల్ని చెక్కల మీద ఆరబెట్టాలి, నేల తగలకుండా ఆరబెట్టాలి. అది అయిన తర్వాత మంచిగా కోవాలాగా అయిపోయింది. అది ఎంత దానికి ఇంత కొలతలు లేదు. ఈ కేక్ లో ఈ లాస్ట్కి వచ్చిన దాంట్లో అందరు లేవద్దు. ఇదెందుకు వేయాలమ్మా? గనవటి రావాలి. ఇది అంతే అదే గోమూత్రంలోంచే గనవటి వస్తుంది. వాళ్ళు మీరు ఆవు పేడ పొడి వేసిన తర్వాత సాలిడ్ వేస్తున్నారు దాంట్లో. మరి ఏం కలుపుతాం? ఏం కలపద్దు. అంటే మా సబ్జెక్ట్ లో మేము నేర్చుకుని ఇదొక పద్ధతి. ఇదొక పద్ధతి. వేరే కలిపితే వేరే అది వేరే ఎందుకైంది? గోమయ కోసమే కదా.